ఖమ్మంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా చేశారు. తమకు శాశ్వత హోదా కల్పించాలని, ఎగ్జిటింగ్ సర్వీస్ రూల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులోని ఇల్లందులోని సబ్ స్టేషన్ వద్ద బైఠాయించారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లైనా మాట నిలబెట్టుకోలేదని అన్నారు. 20,000 మంది కార్మికుల నమ్మకాన్ని కోల్పోకుండా ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఆర్టిజన్ ఉద్యోగులు. ఈ ప్రభుత్వం ఈ యాజమాన్యం మా గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ 23,000 మంది కార్మికుల్లో 19,000 మంది మిగిలిపోయారు. మిగతా వాళ్ళు అనేక రకాల యాక్సిడెంట్లతో చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబంలో గ్రేడ్ 4 ఉద్యోగం ఇచ్చి మరి ఈరోజు వాళ్ళు చాలీచాలని జీతంతో మా కార్మికులు బతుకుతున్నారు. మరి ఈరోజు యాక్సిడెంట్ అయ్యి ఆరోగ్యాలు బాగలేక ఈ జీతం మీద బతకలేకపోతున్నారు. దయచేసి మా గురించి ఇప్పటికైనా యాజమాన్యం నిర్ణయం తీసుకొని ఇది ప్రజాప్రభుత్వం అని మేము కోరి తెచ్చుకున్నాం. మా కార్మికులకి ఇప్పటికైనా న్యాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాం. దయచేసి పీసు రేటు కార్మికులకి జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం వాళ్ళకి అమలు చేయాలి. అన్బ్యాండ్ కార్మికులు రోజు పిట్టల్లాగా రాలిపోతున్నారు. దయచేసి మా గురించి